హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసినది మినీ కమర్షియల్ ఐస్ క్రాష్ మిషన్ అనమాట. ఈ మిషన్లో మీరు ఐస్ గడ్డలు వేసేసేసి మీద ఇలా విధంగా ప్రెస్ చేసేసి ఐస్ అనేది ఈ విధంగా స్నో లాగా మారిపోయి వచ్చేస్తుంది చాలా స్మూత్గా. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ మిషన్ అనమాట. మనకు ప్రైస్ కూడా మనకు 3500 అనమాట. ఇది మనకు అమెజాన్లో అవైలబుల్గా ఉంది. మనం అమెజాన్లో అవైలబుల్గా ఉంది కాబట్టి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే మనకు డోర్ డెలివరీ అయిపోతుంది, మన ఇంటికి వచ్చేస్తుంది అనమాట. అయితే ఈ మిషన్ కూడా మనం చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. మనం పవర్ ఆన్ చేసేసిన తర్వాత మనం ఐస్ పోసేసి ఈ విధంగా ప్రెస్ చేస్తే ఐస్ అనేది ఈ స్నో లాగా మనకి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. మనం కొంచెం బలం పెట్టి ప్రెస్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఐస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, మీద మీద ఉంటుంది. ఆ క్యాప్ పెట్టి మనం ప్రెస్ చేయకపోతే ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత వచ్చిన ఈ ఐస్ స్నోను మనం ఏమేమి చేసుకోవచ్చు అంటే, మనం ఇంట్లో ఏదైనా సాఫ్ట్ డ్రింక్స్ చేస్తే అందులో కూల్ కోసం యూజ్ చేయొచ్చు, ఐస్ క్రీమ్స్ యూజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా కోల్డ్ కాఫీ ఈ విధంగా ఉంటాయి కదా, వీటన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే, మిషన్ అనేది మనకు కాఫెటేరియాలో, ఇంట్లో కిచెన్లో, షాప్స్లో, ఐస్ క్రీమ్ స్టోర్స్లో ఇలా చాలా రకాలుగా ఫుడ్ ప్రాసెసింగ్ చేసే వర్క్ షాప్స్లో అన్నిట్లో ఇది యూజ్ అవుతుంది అనమాట. మనకు స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కూడా ఇది చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. మనకు అలాగే స్ట్రీట్ ఫుడ్లో కూడా మనకు చాలా రకరకాల ఫుడ్స్ చేస్తుంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఈ మిషన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. చాలా చిన్నది, ఈజీ టు క్యారీ, ఎక్కడంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ మిషన్ వచ్చేసి మనకు చూస్తున్నారు కదా, ఇది ఐస్ కోలాది అనమాట. షాప్ ఇది నేను డిఎల్ఎఫ్లో తీసుకున్నాను. వీళ్ళు ఐస్ కోల్ మిషన్ అనేది ఓల్డ్ మోడల్ మిషన్ యూజ్ చేస్తున్నారు. కాకపోతే వీళ్ళు చూడండి, ఇక్కడ ఐస్ క్రీమ్స్ అనేది ఇదే స్నో మిషన్ తోటి చూడండి, ఇక్కడ ఒక చిన్న గ్లాసులో ఈ ఐస్ స్నోని ఇట్లా పెట్టేసి ప్రెస్ చేసి అండ్ ఒక స్టిక్ పెట్టేసేసి మనకు స్నో ఈ ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా స్ట్రాబెర్రీ, పైనాపిల్, కీవీ, ఈ విధంగా చాలా రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. ఎవరికి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్లో వేసేసి ఇస్తున్నారు మనకి. ఇక్కడ వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట. అలా అని చెప్పి క్రౌడ్ తినకుండా ఉంటున్నారా అంటే, మీరు చూసారు కదా, స్టోర్ దగ్గర జనం ఎగబడి మరీ ఈ ఫుడ్ అనేది తింటూ ఉన్నారు. ఈజీగా మనము డైలీ 4,000 to 5,000 అయితే ఈజీగా ప్రాఫిట్ అనేది గెయిన్ చేయొచ్చు. వీళ్ళు నేను చూస్తుండగానే ఒక 20 to 30 నెంబర్స్ వరకు తీసుకుంటూనే ఉన్నారు, అక్కడ కూర్చొని కూడా తింటూ ఉన్నారనమాట. నేను చూసినప్పుడు నేను ఒక 10-15 మినిట్స్ మాత్రమే ఉన్నాను అక్కడ. మళ్ళీ నేను వెళ్ళినాక అంతకన్నా ముందు ఎంతమంది వచ్చి తిన్నారో కూడా తెలియదు అనమాట. అంతమంది వీళ్ళ దగ్గర డిఫరెంట్ ఫుడ్ అనేది రెడీ చేస్తున్నారు. ఎలా అంటే, మనకు బాదం మిల్క్లో ఇదే ఐస్నో వేస్తున్నారు. అదేవిధంగా మనకు జామున్ తోటి కోవా జామున్ అని చెప్పేసి ఐస్ క్రీమ్ ఐస్నో వేసేసి అందులో కొద్దిగా కోవా జామున్ వేసేసి బాదం మిల్క్ వేసేసి మిక్స్ చేసేస్తున్నారు, ఫలూదా రెడీ చేసేస్తున్నారు అనమాట. ఈ విధాలుగా రకరకాల ఫుడ్ అనేది వీళ్ళు రెడీ చేస్తున్నారు. అందులో ప్రతి ఒక్కటి ఈ విధంగా మనకు యూజ్ అవుతూనే ఉంటుంది ఈ ఐస్ కోలాలో అనమాట. దీనివల్ల మనకు చూడండి, ఒక్కొక్కటి ఒక రేటు. మనకి నార్మల్గా ఇచ్చేది వచ్చేసి 30 రూపీస్, మళ్ళీ దీంట్లో కోవా వేస్తే మనకు 50 అవుతుంది, మళ్ళీ ఇంకా జామున్ అలా వేస్తే 70 రూపీస్ అనమాట. ఒక్కొక్క ఫుడ్కు ఒక్కొక్క ఛార్జెస్ అనేది వీళ్ళు వేస్తున్నారనమాట. డిఫరెంట్ ఫుడ్కు డిఫరెంట్ ఛార్జెస్ వేస్తూ మంచి ఆదాయం అనేది పొందుతున్నారనమాట. అదేవిధంగా మనం కూడా ఫుడ్ బిజినెస్ చేస్తూ మంచి ఆదాయం అనేది పొందవచ్చు. ఈ మిషన్ అనేది మనకు బడ్జెట్లోనే ఉంది, ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే మనకి ఇంటికి వచ్చేసేస్తుంది అనమాట. అయితే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఫలూదా రెడీ చేస్తున్నాడు. మనకు ముందే ఐస్నో వేసేసి డ్రై ఫ్రూట్స్ వేస్తున్నారు అనమాట. ఇలా డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం ఇవన్నీ వేసేసి ఇందులో కొద్దిగా కోవా వేస్తున్నాడు. ఈ కోవా వేసేసేసి అది కూడా 2 స్పూన్స్ వేసాడు. కోవా తర్వాత మనకి ఏమేస్తున్నాడు, ఇక్కడ ఫలూదా కోసం ముందుగా రెడీ చేసుకున్న మనకి ఇది ఉంటుంది కదా బ్యాంబినో అనేది, ఆ మెత్తగా ఉడకబెట్టి మెత్తగా వేసేసి రెడీ చేసుకున్న ఈ బ్యాంబినో ఒక 2 స్పూన్స్ వేస్తున్నాడు అనమాట. ఇంతే సింపుల్. బ్యాంబినో తర్వాత మనకి ఇందులో ఏం చేశాడంటే బాదం మిల్క్ మిక్స్ చేసి మిక్స్ చేసి ఇచ్చేసాడు సింపుల్గా. ఇక్కడ చూడండి, ఫ్లేవర్స్ వేస్తున్నాడు. మనకు హనీ, కొందరేమో హనీ వేయించుకుంటారు, కొందరు టేస్ట్ కోసం అని చెప్పేసి డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేది వేస్తూ ఉంటారు. ఇక్కడ బాదం మిల్క్ పోసేసి దీన్ని మిక్స్ చేసి ఇచ్చేసేసి ఈ 70 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట. ఈ విధంగా డిఫరెంట్ ఫుడ్కి డిఫరెంట్ ప్రాసెసింగ్ అనేది మనకి వేసేసి ఛార్జ్ చేసేస్తున్నారు. మనం టోటల్గా యావరేజ్గా మనం ఒక 100 గ్లాసెస్కి క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ 100 into 50 అన్నా కానీ మనకి ఇక్కడ 5,000 రూపీస్ వెళ్తుంది. అయితే మనకు ఇక్కడ ఒక 500 రూపీస్ అనేది పవర్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవన్నీ వేసేసి ఒక 500 రూపీస్ తీసేసేసినాం. అయితే ఇంకొక 500 రూపీస్ ఏంటంటే మనకు ఎంప్లాయీ కోసం ఒక 500 రూపీస్ తీసేస్తున్నాం, అంటే 4,000 రూపీస్.
మనకి ఇంకా ఏందంటే రా మెటీరియల్స్‌కి వీటన్నిటికి ఒక 1000 రూపీస్ తీసేసుకుందాం. తీసేసి అన్ని ఖర్చులు పోను మనకు రూ. 3000 అయితే ఆదాయం అనేది ఉంది గదా! ఇంటూ 30 డేస్ ఏసుకున్నా గానీ మనకు సింపుల్‌గా 90,000 అనేది ప్రాఫిట్ ఉంటుంది. అయితే నేను ఎగ్జాంపుల్‌గా చెప్పాను. ఎందుకంటే అక్కడ నేను ఉన్నప్పుడే 20, 30 మెంబర్స్ ఈజీగా తింటున్నారు. అంటే ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. అయితే మనము సుమారుగా అతను రోజుకు ఈజీగా 200-300 గ్లాసెస్ వరకు సేల్ చేస్తున్నాడంటే అక్కడ ప్రాఫిట్ అనేది ఏందనేది ఒకసారి ఆలోచించండి. ఇది వచ్చేసి నేను ఈ స్ట్రీట్‌లో తీశాను. ఈ స్ట్రీట్‌లో బయట కూడా మనం స్టాల్ పెట్టుకొని మనం ఈ విధంగా ఫుడ్ బిజినెస్ చేస్తే మంచి ఆదాయం ఉంది. స్టార్టింగ్‌లో కొద్దిగా తక్కువ మంది వస్తారు. కాకపోతే రాగా ఏమవుతుందంటే కస్టమర్స్ ఎక్కువగా వస్తుంటారు. ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కదా! ఇక్కడ ఇప్పుడు ఏంది చూడండి వాళ్ళేందంటే ఐస్ క్రీమ్ కోవా బాదం మిల్క్ అనేది రెడీ చేస్తున్నారు. ఈ విధంగా ఐస్ అందులో జామున్ ఏశారు. ఇది ఒక డిఫరెంట్ ఫుడ్. మనకు జామున్ అనేది బయట ఐస్ క్రీమ్ కోలాలో మనకు బాదంతోటి ఇస్తారు. నార్మల్‌గా యెల్లో ఏస్తారు. కానీ జామున్‌తోటి ఇయడం అయితే నేను ఇదే ఫస్ట్ టైమ్ చూశాననమాట.